సార్ మీరు చెడు చేయాలనుకునే వాళ్ళకి కూడా మంచి చేయాలనుకునే వ్యక్తిత్వం సార్ మీది. ఎదుటి వాళ్ళకి చెడు చేయాలని చూస్తే తిరిగి వాళ్ళకే చెడవుతుందని చెప్పడానికి ఇదే నిదర్శనం బాబాయ్. అవును సార్, మనం ఏది చేస్తే అదే తిరిగొస్తుంది అంటారు. ఇంతకీ ఆ ఇద్దరిని కబోదుల్లా ఎన్ని రోజులు ఉంచబోతున్నారు సార్? ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చూసేవాళ్ళు 4 రోజులు బాధపడితే ఏమవుతుంది బాబాయ్? ఆ బాధ ఏంటో వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా. ఇందాక ఒక విషయం తెలిసింది సార్. ఏంటది? మొన్న గుళ్ళో అటాక్ చేసిన బీహార్ గ్యాంగ్కి అమౌంట్ డాలర్స్ రూపంలో వచ్చిందంట. డాలర్స్ రూపంలో వచ్చిందా? అవును సార్, వాళ్ళు కర్నూల్లో డాలర్స్ని రూపీస్గా ఎక్స్చేంజ్ చేసుకున్నారట. మీ మీద అటాక్ చేయించింది ఎవరో ఫారెన్ వాళ్ళు అయి ఉంటారు సార్. అంటే ఏంటి బాబాయ్? మన శత్రువులు మన ఊరు దాటి, సీమ దాటి, స్టేట్ దాటి, ఇండియా దాటి ఫారెన్ లెవెల్కి వెళ్ళిపోయారనమాట. వావ్, సూపర్ బాబాయ్. అంటే మనం ఇప్పుడు ఇండియా కాకుండా ఇంటర్నేషనల్ ఫిగర్ అన్నమాట. గ్రేట్ బాబాయ్. ఇంత క్రిటికల్ సిచ్యువేషన్లో కూడా ఎలా నవ్వగలుగుతున్నారు సార్? డాలర్లు ఖర్చు పెట్టి మీ మీద దాడి చేయించిన వాళ్ళని అంత ఈజీగా ఎలా తీసుకుంటున్నారు? ఏం చేయమంటావు బాబాయ్? టికెట్ బుక్ చేసుకుని ఫారెన్ వెళ్ళిపోమంటావా ఏంటి? నాకే విషయాన్నైనా బాధతో డీల్ చేయడం కన్నా నవ్వుతూ డీల్ చేస్తే దానికి ఈజీగా సొల్యూషన్ దొరుకుతుందనేది నా ఫీలింగ్. చిన్నప్పటి నుంచి అలా అలవాటైపోయింది బాబాయ్. నేను ఆవేశపడేవాడిని అయితే గౌరీని ఎత్తుకొచ్చిన రోజే శివారెడ్డిని శ్మశానానికి పంపించేవాడిని. నాకు కావాల్సింది చావులు కాదు, జీవితాలు. అది శత్రువులైనా మిత్రువులైనా. మీరు నిజంగా గ్రేట్ సార్. మీలో సీమ రక్తం ప్రవహిస్తున్నా కూడా అందులో క్షమించే గుణం కూడా ఉంది. ప్రతీకారం కోరుకునే రక్తం శత్రువుని పశ్చాత్తాపడేలా చేసింది అంటే మీరు ఖచ్చితంగా యోగి అయి ఉంటారు సార్. ఏ ఊరుకో బాబాయ్, ఆ జన్మలోను ఈ జన్మలోను పెళ్లిళ్ళు చేసుకుని కాపురం చేస్తూ ఉంటే నేను యోగినేంటి? భోగినే. ఇప్పుడే రావాలా వీళ్ళు? ఏంటి బావా ఇది? ఏం చేస్తున్నారు మీరు? ఇంకెందుకు, మొదలెట్టండి. మా అక్క అమాయకురాలు, మా అక్కకి ద్రోహం చేయకండి, దగా చేయకండి, మోసం చేయకండి, అన్యాయం చేయకండి. ఇంకెందుకు, కంటిన్యూ చేయండి. మీరింతకు తెగించాక ఇంకా మేమేమంటాం? ఇది చూడ్డానికైనా మేము ఇక్కడి దాకా వచ్చింది. మా అక్క అక్కడ చీకటి గదిలో బందీగా ఉంటే మీరిక్కడ ఈ చారులతనెత్తుకొని తిరుగుతున్నారు. అక్కడ మా అక్క ఏడుస్తూ ఉంటే ఇక్కడ మీరు ఎంజాయ్ చేస్తున్నారా? అక్కడేమో అజ్ఞాతవాసం, ఇక్కడ ఈ చారులతతో ప్రేమవాసం. ఆపండి. ఛాయాదేవి సూర్యకాంతలాగా నన్ను అటు తగులుకున్నారేంటి? మీరు ఈ చారులతను తగులుకున్నారు కదా. మా అక్కలో లేనిదేంటి, ఈ చారులతలో ఉన్నదేంటి? ఆప్తారా? చెప్పేది ప్రశాంతంగా వినండి. శ్రావణి, సంధ్య, శ్రావణి, సంధ్య. వచ్చారా? చూడండి మీ అన్నీ చేసే బాగోతం. పట్టపగలు పరాయి ఆడదాన్ని ఎత్తుకొని ఇల్లంతా తిరుగుతున్నారు. ఏంటన్నా ఇది? ఏం చేస్తున్నావు? నీకైనా అర్థమవుతుందో? మరీ అందరూ చూసేలా ఏంటనయ్య? ఆ చేసేదేదో చాటుగా గదిలో చేసుకోవచ్చుగా. ఇంకొక్క మాట మాట్లాడావంటే మొహం పగలగొట్టేస్తా ఎదవా. నేనేం మీ వదిని మోసం చేయట్లేదు, చార్లతకి సహాయం చేస్తున్నాను. ఏం సహాయం బావగారు? ప్రేమ సహాయమా, పెళ్లి సహాయమా? లేదు, నరక సహాయం. ఏదో కాలు బెణికితే తీసుకెళ్లి సోఫాలో కూర్చోబెడదాం కదని ఎత్తుకుని తీసుకొచ్చాను. ఏం మాట్లాడుతా ఉండవు? అది తెలుగు. నా కాళ్ళు పెనకడమైంది. ఏ కాళ్ళు? ఈ కాల, ఈ కాల. వామ్మో, నాకేమై ఉండదు. నాకేమి గాల. నా కాళ్ళు చేతులు అన్ని బాగుంటాయి. కావాలంటే మీరే చూడండి. చూసుంటావు కదా, నాకేం కాలేదు. ఓసిని పర్ఫార్మెన్స్ కాకలెత్తుకెళ్ళా. నిన్న మొన్నటి వరకు బానే ఉన్నావు కదా చారు, ఈ రోజేమైంది? ఓ, చిప్పుగానే స్లిప్ అయ్యిందా? చెల్లిపోయి మొన్న నిన్న ఈ రోజు రేపు జీవితాంతం నేను నీదాన్నే బావా. ఓ
మీ తమ్ముళ్ళు మరదల్లో వచ్చిండారని వాళ్ళ ముందు నేనంటే ఇష్టం లేనట్టుగా నటిస్తా ఉండవని నాకు అర్థం ఉండదులే. మళ్ళీ కలుద్దాం. ఇప్పుడేమంటారు బాబు గారు? నటించింది మీరు కాదు, ఆ చార్లెట్ అంటారా? పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ తననెవ్వరూ చూడలేదు అని అనుకుందంట. అలా ఉంది మీ వ్యవహారం. చూస్తుంటే అలాగే ఉంది. అవతల పెద్ద ఆయన కళ్ళు పోయి కూర్చుంటే ఇక్కడ ఈయన గారు ఆయన గారు కూతుర్నెత్తుకొని ఇల్లంతా తిరుగుతున్నారు. చిచి మేమి చూడలేము. పద. ఆ, అన్నయ్య మొహాన్ని కప్పుకుంటే చేసిన తప్పు ఒప్పైపోదు. దీన్ని మేము ఎంకరేజ్ చేయం. ఉమ్, నువ్వు ఇలా వదినికి అన్యాయం చేస్తూ ఉంటే మేము చూస్తూ ఊరుకో. అబ్బా చారు, నా కొంపలో కుంపటి రాజేసిపోయావు కదా. అయినా నిన్నని ఏం ఉపయోగంలే. మీ నాయన అనాలి. శివారెడ్డి కద్దరు బట్టలు కట్టుకుని మేసాలకి సంపంగి నూనె రాసుకుని గర్వంగా దువ్వుకుంటూ 2 మీసాలు నిమిరే 4 పంచాయతీలు చేసేటోణ్ణి. కళ్ళు లేని ధృతరాష్ట్రుడిలాగా